First year biochemistry. Chapter is vitamins and minerals. 10th క్లాస్లో మీరు చదువుకొని ఉంటారు విటమిన్స్ అండ్ మినరల్స్ గురించి. కానీ ఇక్కడ కొంచెం ఎలాబొరేటెడ్గా ఉంటుందన్నమాట. These are accessory food factors. Vitamins are defined as organic compounds. విటమిన్స్ సేంద్రియ రసాయనిక పదార్థాలు, ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. సేంద్రియ రసాయనిక పదార్థాలు, అసేంద్రియ రసాయనిక పదార్థాలు అని రెండు రకాలు రసాయనిక పదార్థాలు. దాంట్లో సేంద్రియ రసాయనిక పదార్థాల్లోకి వస్తే విటమిన్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నమాట. Required in the diet in small amounts to perform specific biological functions. For normal growth and health, vitamins are classified into two types. మనం తీసుకునేటటువంటి ఏ ఆహార పదార్థంలోనైనా సరే మీకు ఖచ్చితంగా ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉండాల్సిందే. ఉంటేనే మీకు మీ శరీరంలో డైజెస్టివ్ సిస్టంలో జీర్ణం అవుతుంది. జీర్ణం అవడానికి అక్కడ కూడా రసాయనిక చర్యలే జరుగుతాయి. గ్లైకాలిసిస్ అని, టీసీఏ సైకిల్, ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని, సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని. అంటే మనం ఏ ఆహార పదార్థం తీసుకున్నా కూడా అది చివరికి గ్లూకోజ్గా మారాల్సిందే. గ్లూకోజెస్ కన్సిస్ట్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్. రసాయనిక పదార్థాలు. గ్లూకోజ్ అంటే వేరే ఏమీ లేదు. మరి ఆ రసాయనిక పదార్థాలు అన్నీ కూడా కర్బన మూలకాలతో తయారై ఉంటాయి. మరి ఆ కర్బన మూలకాలలోనే సేంద్రియ రసాయనిక పదార్థాలు లేదంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నటువంటి విటమిన్స్ని టూ టైప్స్గా చేశారనమాట. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, రెండు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ అంటే కొవ్వులను కరిగించే విటమిన్లు, వాటర్ సాల్యుబుల్ విటమిన్ నీటిలో కరిగే విటమిన్. కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు. విటమిన్లు రెండు రకాలు. ఒకటోది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్కి వస్తే మీరు బాగా చదువుకుంటారు. ఏడిఈకే, ఏ వైటమిన్, డి వైటమిన్, ఈ వైటమిన్ అండ్ కే వైటమిన్. దిస్ ఈజ్ ఆర్ 4 విటమిన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. విటమిన్ ఏ యాంటీ జీరాఫ్థాల్మిక్ వైటమిన్. విటమిన్ ఏను యాంటీ జీరాఫ్థాల్మిక్ విటమిన్ అంటారు. వాట్ ఈజ్ యాంటీ జీరాఫ్థాల్మిక్ విటమిన్? జీరాఫ్థాల్మియా మీన్స్ దిస్ ఈజ్ ఏ ఐ డిసీజ్, కంటికి సంబంధించినటువంటి వ్యాధి. ఏం జరుగుతుంది? కన్నుల్లో ఎప్పుడు కూడా నీళ్ళు ఉంటాయి, అది కంటికి మంచిది. కానీ ఈ జీరాఫ్థాల్మియా అటువంటి డిసీజ్ ఏంటంటే డ్రైనెస్ ఆఫ్ ద ఐ, కన్ను పొడిబారుతుంది. కన్ను పొడిబారింది అంటే కనుక డ్రైనెస్ అయిపోతే దాన్ని యాంటీ జీరాఫ్థాల్మియా అంటారు. ఎందుకు పొడిబారుతుంది కన్ను? ఏ విటమిన్ డిఫిషియన్సీ వల్ల కన్ను పొడిబారుతుంది. మరి కన్ను పొడిబారకుండా ఎప్పుడు కళ్ళు మంచిగా కనిపించాలి, కళ్ళు ఎప్పుడు తేమగా ఉండాలి అంటే ఏం చేయాలి? you have to A vitamin
ఫుడ్ని తీసుకోవాలి. దాంట్లో సోర్సెస్లోకి వెళ్తే ఎనిమల్ సోర్సెస్లో లివర్, ఆయిల్, బటర్ మిల్క్, చీజ్, ఎగ్ యాక్. మాంసాహారం తినేవాళ్ళు అప్పుడప్పుడు జంతువుల యొక్క లివర్ని, కాలేయాన్ని తినాల్సిందిగా ఉంటుంది. దానివల్ల ఏ విటమిన్ ఎక్కువగా దొరుకుతుంది. ఇక ఆయిల్స్లోకి వెళ్తే కాడ్ లివర్ ఆయిల్ అని ఉంటుంది. కాడ్ లివర్ ఆయిల్. ఈ కాడ్ లివర్ ఆయిల్ని ఎక్కువగా మనం తినేదానికి అవకాశం ఉంటే మనకి ఏ విటమిన్ డిఫిషియన్సీస్ రావు. ఇక బటర్ మిల్క్ అంటే చాలామంది పెరుగు ఎక్కువగా తింటారు. పెరుగు కంటే కూడా మజ్జిగ చాలా మంచిది. దానివల్ల కూడా ఏ విటమిన్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. చీజ్, వెన్న ఎక్కువగా తీసుకోవడం వలన ఏ విటమిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్ యాక్, గుడ్డు యొక్క పచ్చసొన. కానీ మరీ ఎక్కువ తింటే కూడా కొలెస్ట్రాల్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్ యాక్ని ఎక్కువగా తీసుకోకుండా మీడియంగా తీసుకుంటే చాలా మంచిది. ఇక వెజిటబుల్స్లోకి వస్తే క్యారెట్స్, గ్రీన్ వెజిటబుల్స్, ఎల్లో వెజిటబుల్స్ అంటే బుడమకాయ అట్లాంటివి. తర్వాత ఫ్రూట్స్ దాంట్లో వస్తే మ్యాంగోస్, పపాయ, కార్న్, స్వీట్ పొటాటోస్. వీటిలో ఏ విటమిన్ ఎక్కువగా ఉండేదానికి అవకాశం అనేది ఉంది. ఇక వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ విటమిన్? ఏం పనిచేస్తుంది? ఇట్ ప్లే ఏ రోల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గ్రోత్. మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏం రా ఇంత పొడుగైనావు, ఇంత పొట్టిగా అయినావు, ఇంత అదైపోయినావు అంటారు. అంటే ఒక్క రోజులో ఎవరు పెరగలేరు. ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఆ సంవత్సరంలో పెరుగుదలను పెంచాలి అంటే దానికి విటమిన్ ఏ ఉండాలి. విటమిన్ ఏ సరిపోయినంతగా ఉంటే ఆ వ్యక్తి యొక్క పెరుగుదల ఎప్పటికప్పుడు తగినంత గ్రోత్గా ఉంటుంది. మరీ ఎక్కువగా ఉంటే కూడా ఓవర్ గ్రోత్ అయిపోతుంది. ఎక్కువ గ్రోత్ మంచిది కాదు, అట్లాగని తక్కువ గ్రోత్ ఉండకూడదు. మీడియంగా ఉండేదానికి ఉండాలన్నమాట. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రోటీన్ సింథసిస్ అండ్ మెటబాలిజం ఆఫ్ DNA. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రోటీన్ సింథసిస్, తెలుగులో ప్రోటీన్ల సంశ్లేషణ, అండ్ మెటబాలిజం ఆఫ్ DNA. మన శరీరంలో జీవక్రియలు జరుగుతప్పుడు ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే శరీరం మొత్తం కణాల సమూహం కాబట్టి ప్రతి కణంలో మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజాలము అనే 2 భాగాలు ఉంటాయి. దీన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కన్సిస్ట్ ఆఫ్ 2 types. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. మైటోకాండ్రియా ఈజ్ ఏ ప్రోటీన్ సింథసిస్ని చేస్తుంది. అంటే మీరు ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా అది వెళ్ళి అందులో ప్రోటీన్స్ ఉంటే ఆ ప్రోటీన్లని పెద్ద పెద్ద అణువుల నుంచి చిన్న చిన్న అణువులుగా మార్చడానికి చేస్తుంది. దీన్ని సంశ్లేషణ అంటారు. అంటే పెద్ద పెద్ద అణువులు ఉన్నాయనుకోండి, వాటిని చిన్న చిన్న మాలిక్యూల్స్గా మార్చి శరీరం జీర్ణం చేసేటట్టుగా చేసేది ఈ యొక్క భాగం అన్నమాట. మరి అలా చేయాలి అంటే మీరు తీసుకున్న ఆహార పదార్థంలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటే ప్రోటీన్ల సంశ్లేషణ ఎక్కువగా జరుగుతుంది. ఏ విటమిన్ లేకపోతే ప్రోటీన్ల సంశ్లేషణ జరగదు.
ఇక సెకండ్ థింగ్ వచ్చేస్తే మెటబాలిజం ఆఫ్ డిఎన్ఏ. ప్రతి సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ కన్సిస్ట్ ఆఫ్ జీనోమ్. జీనోమ్ అంటే డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ ఈజ్ ఏ జెనెటిక్ మెటీరియల్. ఈ జెనెటిక్ మెటీరియల్ కన్సిస్ట్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్స్లో తల్లిదండ్రుల యొక్క లక్షణాలు దీంట్లో పొందుపరచబడి ఉంటాయి. మరి ఇంత భద్రతగా ఉన్నటువంటి డిఎన్ఏ ఆర్ఎన్ఏను ఎవరు సింథసిస్ చేస్తారు అంటే ప్రోటీన్లు సంశ్లేషణ చేసి వాటికి కావలసినటువంటి ఆహార పదార్థాన్ని ఇస్తాయి. దానికి కావాల్సింది ఏ విటమిన్. ఇట్ ఆల్సో ప్లే ఎ రోల్ ఇన్ రీప్రొడక్షన్ సిస్టమ్. మానవుల్లో ఫీమేల్ రీప్రొడక్షన్ సిస్టమ్ అండ్ మేల్ రీప్రొడక్షన్ సిస్టమ్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేవి రెండు రకాలు. మరి ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్యంగా పాల్పంచుకునేది విటమిన్ ఏ. విటమిన్ ఏ డిఫిషియన్సీ not going into reproduction system in the human body. Then next, skin becomes dry, scaly and rough. Changes are called keratinization. మీ చర్మము పొడిబారుతుంది బాగా, లేదంటే డ్రైగా అయిపోతుంది, రఫ్గా అవుతుంది. చలికాలంలో అయితే ఉష్ణోగ్రత తక్కువ కావడం వల్ల జరుగుతుంది, కానీ అది మిగతా కాలాల్లో అయితే ఇట్ ఈస్ డిఫిషియన్సీ ఏ. దాన్ని ఏమంటామంటే కెరాటినైజేషన్, అండర్లైన్ ఇన్వర్టెడ్ కామాస్. ఇట్ ఈజ్ ఆల్సో కాజెస్ జీరాఫ్థాల్మియా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకునేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్లో గ్రోత్ని పెంచుతుంది. ప్రోటీన్ సింథసిస్ డిఎన్ఏను సింథసిస్ చేస్తుంది. రీప్రొడక్షన్ సిస్టమ్ కూడా చేస్తుంది విటమిన్ ఏ. దెన్ నెక్స్ట్ రెండు డిసీజెస్ని కలగజేస్తుంది డిఫిషియన్సీ అయినప్పుడు. ఒకటి కెరాటినైజేషన్, రెండు జీరాఫ్థాల్మియా. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ డిఫిషియన్సీ ఆఫ్ ఏ విటమిన్, ఏ డిసీజెస్ వస్తాయంటే ఒకటి కెరాటినైజేషన్, రెండు జీరాఫ్థాల్మియా. నెక్స్ట్ విటమిన్ డి. ఏడీకే కదా డి విటమిన్. డి విటమిన్లోకి వెళ్తే డి విటమిన్ను విటమిన్ D3 అంటారు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కోల్కాల్సిఫెరాల్. ఏ విటమిన్కి ఏం పేరుంది? యాంటీ జీరాఫ్థాల్మియా, అండర్లైన్ ఇన్వర్టెడ్ కామాస్. అదర్ నేమ్ ఆఫ్ ఏ విటమిన్ అడుగుతుంటాడు, యాంటీ జీరాఫ్థాల్మియా. ఏ విటమిన్ కాజెస్ ఫర్ జీరాఫ్థాల్మియా డిసీజ్ అండ్ కెరాటినైజేషన్. ఇక డి విటమిన్కి వస్తే విటమిన్ D3ని కోల్కాల్సిఫెరాల్ అంటారు. వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ ఇన్వర్టెడ్ కామాస్. కోల్కాల్సిఫెరాల్ ఈజ్ నోన్ యాజ్ విటమిన్ D3. సోర్సెస్ ఏంటంటే ఫిష్ లివర్ ఆయిల్, చేప యొక్క కాలేయం నుంచి తీసినటువంటి నూనె. నెక్స్ట్ ఎగ్ యాక్, గుడ్డు యొక్క పచ్చసొన. అండ్ సన్ రేసెస్, యూవీ రేస్, సూర్యకిరణాలు, ఉదయం పూట వచ్చేటటువంటి సూర్యం కిరణాలని యూవీ రేస్ అంటారు. ఇక ఫంక్షన్స్లోకి వెళ్తే D3 ఇట్స్ రెగ్యులేట్స్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్ మెటబాలిజం. మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో కాల్షియంని తర్వాత ఫాస్ఫేట్ని సింథసిస్ చేస్తుంది, మెటబాలిజం చేస్తుంది. ఇట్ ప్రమోట్స్ ద గ్రోత్ ఇన్ జనరల్. సాధ్యమైనంత మేర పొడవు పెరగడానికి డి విటమినే కారణం.
ఇక వాట్ ఈస్ ద డిఫిషియన్సీ ఆఫ్ సిమ్టమ్స్లోకి వెళ్తే డిఫిషియన్సీ ప్రొడ్యూసెస్ రికెట్స్ ఇన్ గ్రోయింగ్ చిల్డ్రన్ అండ్ ఆస్టియోమలేషియా. ఎక్కువగా ఈ ఆస్టియోమలేషియా యూ హ్యావ్ టు సీ ఇన్ చిల్డ్రన్ పీరియడ్ మీన్స్ 2 to 3 years నుంచి 12 to 14, 13 years వరకు మనం ఈ ఆస్టియోమలేషియా చూడొచ్చు. రికెట్స్ డిసీజ్, ఎముకలు విరిగిపోవడం, ఇది డిఫిషియన్సీ ఆఫ్ D3 నుంచి. ఇక నెక్స్ట్ విటమిన్ ఈకి వెళ్తే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టోకోఫెరాల్, కోల్కాల్సిఫెరాల్ D3 విటమిన్, టోకోఫెరాల్ విటమిన్ ఈ విటమిన్. సోర్సెస్ కాటన్ సీడ్ ఆయిల్. కాటన్ సీడ్ మీన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి విటమిన్ ఈ వస్తుంది. ఇంకా కార్న్ ఆయిల్, మొక్కజొన్న, సోయాబీన్స్ నుంచి, క్యాబేజీ నుంచి, ఈస్ట్ నుంచి ఈ విటమిన్ ఈ ఎక్కువగా రావడానికి అవకాశం అనేది ఉంది. ఫంక్షన్స్లోకి వెళ్తే ఇట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్, ఇట్ ప్లే రోల్ ఇన్ రీప్రొడక్షన్ ఇన్ ర్యాట్స్. కెమికల్ రియాక్షన్స్ జరగడానికి ఫ్రీ రాడికల్స్ అవసరం. ఈ ఫ్రీ రాడికల్స్ కావాలి అంటే విటమిన్ ఈ మనం తీసుకోవాల్సి ఉంటుంది. డిఫిషియన్సీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఏంటంటే పర్మనెంట్ స్టెరిలిటీ, ఇంకా గ్రోత్ పెరగకుండా అట్లాగే ఉండిపోతారు. ఇక రెండోది మస్కులర్ డిస్ట్రోఫీ, కండరాల యొక్క బలహీనత. దిస్ ఈజ్ కాల్డ్ మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. కొంతమందికి ఎంత తిన్నా కూడా కండరాలు అనేవి ఉండవు. దానికి రీజన్ డిఫిషియన్సీ ఆఫ్ ఈ వైటమిన్. ఇక విటమిన్ కే, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంటీ హిమరేజిక్ విటమిన్. అండర్లైన్ ఇన్వర్టెడ్ కామాస్. మీకు బ్లడ్లో వస్తుంది ఇది హిమరేజిక్ అనే పదం. అంటే మనకి రక్తం గడ్డ కట్టాలి అంటే కే విటమిన్ ఉండాలి. దీన్ని ఇంకో పేరుతో పిలుస్తారు ప్రోథ్రాంబిన్ ఫ్యాక్టర్. కే విటమిన్ ఈజ్ నోన్ యాజ్ ప్రోథ్రాంబిన్ ఫ్యాక్టర్. హౌ టు కమ్స్ అవుట్? గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ లైక్ స్పినాక్, కాలీఫ్లవర్, క్యాబేజ్ అండ్ టొమాటోస్. టొమాటోలో, క్యాబేజీలో, కాలీఫ్లవర్లో, స్పినాక్లో ఉండేది ఎక్కువగా కే విటమిన్ ఎక్కువగా మనకి దొరుకుతుంది. వాట్ ఈస్ ద డిఫిషియన్సీ ఆఫ్ కే విటమిన్? బ్లడ్ కోయాగులేషన్ అనేది జరగదు. రక్తం తొందరగా గడ్డ కట్టకపోవడం అనేది ఉంటుంది. డిఫిషియన్సీ కాజెస్ కోయాగులేషన్ డిజార్డర్స్ అనేవి సిటీబీటీలో, పీటీ విత్ ఐఎన్ఆర్లో మనకి కే విటమిన్ డిఫిషియన్సీ అర్థమవుతుంది. ఏంటి ఈ పీటీ విత్ ఐఎన్ఆర్ అంటే హార్ట్ పేషెంట్స్కి ఆఫ్టర్ ఈ సర్జర్ ప్రోథ్రాంబిన్ టైంని అంటే ప్రోథ్రాంబిన్ ఈజ్ ఏ కొయాగులేషన్ ఫ్యాక్టర్ కాబట్టి రక్తం తొందరగా గడ్డ కడుతుందా కట్టదా? ఎందుకు గడ్డ కట్టాలి? చచ్చిపోతాడు మనిషి. చెప్పు, శరీరంలో ఉన్న రక్తం అంతా నీళ్ళు పోయినట్టు పోతే ఇంకేముంది? మీకు ట్యాంకులో నీళ్ళు నింపుతారండి, మొత్తం పోతే ఇంకా మీరు ఇంకా నీళ్ళు ఏం వాడుకుంటారు? ట్యాంకులో కూర్చుంటారు. కాబట్టి శరీరంలో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోతే మనిషి చచ్చిపోతాడు, విల్ బి డై. సో కొయాగులేషన్ ఫ్యాక్టర్ కంపల్సరీగా ఉండాల్సిందే, ఉంటేనే రక్తం గడ్డ కడుతుంది. కాబట్టి రక్తం గడ్డ కడితే మనకి కే విటమిన్ కంపల్సరీ కావాలి. కాబట్టి వితౌట్ కే విటమిన్ మనం యూ కాంట్ సర్వైవ్ ఇన్ లైఫ్. కాబట్టి పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ విటమిన్కి యాంటీ జిరాఫ్థాల్మియా, డి విటమిన్కి కోల్కాల్సిఫెరాల్, ఈ విటమిన్కి టోకోఫెరాల్,
పదాలు అడుగుతూ ఉంటాడు ఆయన ఎప్పుడైనా అబ్రివేషన్స్ కానీ వైవాలో కానీ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో కానీ అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ విటమిన్ ఈ టోకోఫెరాల్? కే విటమిన్ హిమరేజిక్ వైటమిన్. హిమరేజిక్ అనేది అంటారు, హిమరేజిక్ వైటమిన్ కే విటమిన్. ఓకే, కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.